గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దానికి యొక్క ఘాటు చాలా చిన్నది, యాక్చువల్గా ఎంతో కాలం ఉంటుంది. అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఘాటు కట్టిండి ఈ యొక్క టెంపుల్కి జరిగే అనేక కార్యక్రమాలప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మంచి ఘాటుని యాక్చువల్గా ప్లాన్ చేశాం. అది ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఫైనల్ ఫినిషింగ్. సరే, గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలని దాని మీద లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాళ రేపు వస్తుందంట. అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే 3 monthsలో, అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి. వర్క్ నీళ్ళలో కొంత వర్క్ చేయాలి. వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి వీలవుతుంది పూర్తిగా. పైపాటు అయితే చేయగలరు. ఖచ్చితంగా దీన్ని రాబోయే 3 నెలల్లో ఈ ఘాట్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను. పక్కనే పార్క్ ఒకటి ఉంది, పినాకిని పార్కు. అది మంచి పార్క్. అంటే ఈ పక్క రంగనాయకులపేట ఈ 49, 47, 46 ఈ యొక్క 49, 48 ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇటుపక్క పెన్నార్ రివర్ పక్కన ఒక మంచి పార్క్ కట్టాలని అనుకున్నాం. ఎందుకంటే అటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు ఉంది, ఇటుపక్క వాళ్ళకి అటువంటి పార్క్ ఏం లేదు. అందుకనే పినాకిని పార్క్ని డెవలప్ చేయాలని దాన్ని ఎస్టిమేషన్ వేయించాము. అక్కడే బోటింగ్ కూడా, ఎందుకంటే చక్కటి వాటర్ ఉంటుంది, బోటింగ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఆల్రెడీ అధికారులు కొంత ఎస్టిమేషన్ తయారు చేశారు. అయితే నీళ్ళల్లో ఫస్ట్ దానికి ఇది కట్టాలి, ఇది మన కాంక్రీట్ వాల్, దానికి కూడా ఎస్టిమేషన్ వేశారు. ఇవాళ దాని మీద డిస్కస్ చేస్తాను చేసి ఈ పార్కు కూడా రాబోయే 6 నెలల్లో ఒక మంచి పార్కు, వాటర్ స్పోర్ట్స్ ఉండే పార్కు, వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వాటర్ స్పోర్ట్స్ ప్లస్ బోటింగ్ ఉండేటట్టుగా ఒక మంచి పార్కు చేయాలని ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా నేను మ్యాచింగ్ చేశాను. ఇది కూడా నేను అనుకోవటం డిసెంబర్ అంటే మరొక 4 నెలలు ఉంది. ఆ లోపల దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే రంగనాథ స్వామి పూజారులు చెప్పారు, సార్ వర్షం వస్తే బయటపడ్డ నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది టెంపుల్ కానీ. ఇప్పుడు అధికారులకు చెప్పాను, రేపు సాయంకాలం లోపల నాకు పక్కా ప్లాన్ ఇవ్వమని. పక్కా ప్లాన్ ఇస్తే వెంటనే మండే దాన్ని శాంక్షన్ చేసి ఫస్ట్ దాన్ని చేస్తుంది. ఎందుకంటే టెంపుల్కి వేల మంది భక్తులు వస్తుంటారు ప్రతిరోజు, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. నా దృష్టికి ఇప్పుడే పూజారులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ వర్క్ని వెంటనే మండే, అది అంటే 5 లక్షల లోపల వర్క్ అయితే మండేనే నామినేషన్ వర్క్ శాంక్షన్ చేస్తాను. టెండర్ అయితే ఇమీడియట్గా టెండర్ పిలిచి దాన్ని టేకప్ చేయించడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఏదైతే 2014-19లో టేకప్ చేసామో ఆ వర్క్స్ని కూడా టేకప్ చేయడానికి పూర్తి చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి 165 కోట్ల వరకు మిగిలిపోతే దాన్ని ఆపేశారు కదా ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం రాగానే డబ్బులు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 165 కోట్లు కూడా శాంక్షన్ అయింది. నాకు నిన్నే దాన్ని శాంక్షన్ చేశామని చెప్పారు, ఢిల్లీకి పంపించారు. వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్లో దాన్ని శాంక్షన్ ఇస్తామన్నారు. అది కానీ ఇస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ కూడా వేగవంతంగా కంప్లీట్ చేసి 1 year లోపల నెల్లూరు ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.